ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నానండి. అంత మాత్రమే కాదు, ప్రతిదినం దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా, వాక్కుల ద్వారా మనల్ని ఎంతగానో ఆత్మికంగా బలపరిచి మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నారు కదండి. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన మాట కదా. మన జీవితంలో ప్రార్థన చాలా శక్తివంతమైంది కదండి. ప్రార్థన ద్వారా పొందుకోలేని కార్యాలు ఏవీ లేవండి. ప్రార్థన ద్వారా మనం పొందుకోనివంటూ ఏవి ఉండవు. మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. ప్రార్థన అంత శక్తివంతమైనది. కానీ ప్రార్థన చేసేటప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో అది మనము పొందుకున్నామని ఖచ్చితంగా మనం నమ్మాలి. ఏమాత్రం కూడా సందేహించకూడదు. చాలామంది మరి అనేక విషయాల కోసం మనం ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. కానీ ప్రార్థన చేసేటప్పుడు మరి ఏదైతే మనం అడుగుతున్నామో అది జరుగుద్దో జరగదో, ఇది అవుతుందో అవ్వదో అనే ఒక సందేహం చాలామందిలో ఉండడాన్ని బట్టి మరి బలమైన కార్యాలు పొందుకోలేకపోతున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఇది. ఆయన అంటున్నారు, మీరు ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే ప్రార్థిస్తున్నారో అది మీరు పొందుకున్నామని నమ్మాలి. ఏమాత్రం సందేహించకూడదు కదా. మనం ఎవరిని అడుగుతున్నాం? సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి అడుగుతున్నాం. మనం మనిషిని కాదు కదా. మనం మనిషిని అడిగితే ఇది ఆయన వల్ల అవుతుందో అవ్వదో, మరి నేను అడిగిన సహాయం అని చేస్తారో చేయరో అనే ఒక సందేహం ఉంటుంది. కానీ మనం అడిగేది ఎవరినంటే శక్తిమంతుడైన దేవుణ్ణి మనం అడుగుతున్నాం కదా. ఆయన సమస్తము మన జీవితంలో చేయగలిగిన గొప్ప దేవుడు కనుక ఆయనను అడిగేటప్పుడు ఏమాత్రం సందేహం ఉండకూడదు. చూడండి, మరి అబ్రహాము కంటే దేవుని మీద ఏమాత్రం సందేహించకుండా ఉన్నాడు కదా. ఆయన పూర్తిగా నమ్మి ఆయన కార్యాల కోసం ఎదురు చూశాడు. అంత మాత్రమే కాదు, మరి హన్నా కూడా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు నాకు కుమారుడు కావాలయ్యా అని దేవుణ్ణి అడిగినప్పుడు ఏలీ అంటాడు, అయ్యా అమ్మ, నువ్వు ఇశ్రాయేలు దేవునికి ఏదైతే ప్రార్థించావో అది నీకు దేవుడు దయచేయునుగా కన్నప్పుడు ఆ మాటను నమ్మింది. ఆమె ఏదైతే ప్రార్థించిందో దేవుని సన్నిధానంలో ఏమాత్రం సందేహించక దేవుడు ఖచ్చితంగా మరి నాకు కుమారుని దయచేస్తాడని నమ్మింది. అందుకనే తన జీవితంలో చక్కని కుమారుని పొందుకుంది. తను ఏదైతే అడిగిందో అది పొందుకున్నామని నమ్మింది కనుక చక్కని కుమారుని పొందుకోగలిగింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాగ్దానం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయాల కోసం మీరు ప్రార్థిస్తున్నారు? ఆర్థికపరమైన విషయాల కొరక, వ్యాపారాల కొరకు, ఉద్యోగాల కొరకు, అలాగే బిడ్డల కొరకు, మరి గృహాల కొరకు, ఆత్మీయ జీవితం కొరకు, నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ బిడ్డల రక్షణ కొరకు, మరి ఏ విషయాల కోసం అయితే దేవుని సన్నిధానంలో మీరు ప్రార్థిస్తున్నారో మీరు సందేహించొద్దు. మీరు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నారో అది ఖచ్చితంగా మీరు పొందుకున్నారని మీరు నమ్మినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఏదైతే పొందుకున్నారు అని నమ్ముతారో అడిగిన ప్రతి ఈవి నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం అందుకే ఇన్ని రోజులు మన జీవితాల్లో, ఇన్ని రోజులు మీ జీవితాల్లో మరి ఈరోజు కార్యాలు జరగకపోవడం గల కారణం ఏంటంటే ప్రార్థిస్తున్నారు కానీ ఎక్కడో ఒక సందేహం కదా. అందుకనే మీ జీవితాల్లో కార్యాలు పొందుకోలేకపోతున్నారు. కానీ ఈ దినం నుంచి మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో అది దేవుని సన్నిధానంలో మీరు అడిగింది పొందుకున్నామని నమ్మితే దేవుడు ఖచ్చితంగా మీరు అడిగిన వాటిని మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీరు దేవుని బిడ్డలారా, మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో ఆ కార్యాలు మీ జీవితంలో మీరు పొందుకోబోతున్నారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించను గాక. ప్రార్థన చేసుకుందామంటే. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము అయ్యా ఏదైతే ప్రార్థిస్తున్నామో, ఏదైతే అడుగుతున్నామో
నీ సన్నిధానంలో అది మేము పొందుకున్నామని నమ్మినప్పుడు అవి ఖచ్చితంగా మా జీవితంలో నెరవేర్చబడతాయని ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రియ తండ్రి నాయనా, నీ సన్నిధానంలో ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. అయ్యా, వ్యాపారాలు చేస్తున్న వారి వ్యాపారాలు దీవించండి. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి బిడ్డలను అనుగ్రహించండి. అయ్యా, చేతి పనుల కొరకు ప్రార్థిస్తున్న వారికి వారి చేతి పనులు మీరు దీవించండి ప్రభా. అయ్యా నాయన, భర్త రక్షణ కొరకు, భార్య రక్షణ కొరకు, బిడ్డల రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో అయ్యా, వారందరికీ రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారందరికీ నాయన వారి ఆధ్యాత్మిక జీవితాన్ని అయా నాయన ఆశీర్వదించండి, వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేవ చేస్తున్న వారి అయా సేవను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్ర. అప్పుల బాధలో ఉన్నవారు అప్పుల కాడి విరగొట్టమని ప్రార్థిస్తున్నాం. రోగాలతో, బలహీనతలతో, వ్యాధులతో ఎవరైనా బాధపడుతుంటే వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న వారందరినీ నూతన కృపలతో, నూతన ఆశీర్వాదాలతో మీరు నింపి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.